రుక్మిణి బుక్ నైన్త్ చాప్టర్‌లో ఆ అమ్మాయి డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటదనమాట. అంటే నా ఈ అంగవైకల్యం ఉన్నప్పుడు నా ఈ కాలుతో ఎలా చేయగలను డాన్స్ అని చెప్పేసి తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేదు ఫుల్‌గా. అయితే అక్కడ ఉన్న సుమతి హెల్ప్ చేస్తదనమాట. లేదు నువ్వు మాత మీద నమ్మకం పెట్టి నువ్వు చెయ్యి అంతే. నీ బాబుని నేను చూసుకుంటాను అని వేరే డాన్స్ ట్రూప్‌కి ఈమెను అటాచ్ చేస్తది. ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఈమెకి అస్సలు కాన్ఫిడెన్సే లేదు. అట్లాంటిది ఎలాగోలా ప్రాక్టీస్ చేస్తది. ఈవెన్ డాన్స్ చేసే రోజు ఆ స్టేజ్ ఎక్కే ముందు కూడా ఆమెకి తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేదు. అలానే డౌట్‌గా వెళ్తదనమాట. వెళ్ళి ఆ డాన్స్ దుర్గాదేవి అవతారం డాన్స్ కాస్ట్యూమ్ వేసుకుని డాన్స్ చేయడానికి వెళ్తది. వెళ్ళే దారిలో అర్జునుడు, మాత అక్కడ కూర్చుని ఉంటారనమాట స్టేజ్ ముందు. అర్జునుడిని చూస్తది అంతే. ఆమెకి ఇంకేం జరిగింది అనేది తెలీదు. ఆ, అర్జునుడిని చూసేసరికి ఆమెలో ఒక మార్పు సోల్ లెవెల్లో ఒక మార్పు జరుగుతుంది. స్టేజ్ ఎక్కింది. ఎక్కి డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. ఆ సౌండ్ పెంచుతారు కదా ఆ తాండవం చేయడానికి, దుర్గాదేవి అవతారంకి డాన్స్ చేయడానికి. ఆ మ్యూజిక్తో ఈమె అలా లయమైపోయి అసలు అక్కడ చుట్టూతా మనుషులు ఉన్నారు, ఆమెను చూస్తున్నారు, ఆమె డాన్స్ చేస్తుంది అనేది మర్చిపోయింది. మర్చిపోయి ఆ మహిషాసుర అవతారం ఎవరైతే తీసుకున్నారో ఆ ఆర్టిస్ట్ని చూసి ఇతను నిజమైన మహీంద్ర అంటే ఈమె లైఫ్లో విలన్ అతనే అని చెప్పేసి ఆమెకున్న కోపం మొత్తం వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడానికి రీజన్, ఉద్ధవ్ చనిపోవడానికి రీజన్, అన్నిటికీ తన లైఫ్ ఇలా అవ్వటానికి రీజన్, వాళ్ళ నాన్న ఒంటరిగా అవ్వటానికి రీజన్, మొత్తం అన్నిటికీ రీజన్ అతను ఒక్కడే. ఒక రాక్షసుడు ఇతను ఈమె లైఫ్లో. అతన్ని చంపేసినట్టు ఆమెలో ఉన్న కోపాన్ని ఆ డాన్స్ పర్ఫార్మెన్స్లో మొత్తం పర్ఫామ్ చేసేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అలా అవాక్కైపోయి చూస్తున్నారనమాట. ఏంటి ఈ అమ్మాయి అలా కుంటుతూ నడుచుకుంటూ వచ్చిన అమ్మాయి ఇలా ఎలా చేయగలిగింది అని చెప్పేసి ఈవెన్ మాత, అర్జునుడు కూడా చాలా ఆశ్చర్యపోయి అలా చూస్తున్నారు. అర్జునుడు కూడా ఎంత బాగా చేసింది ఈ అమ్మాయి అని చెప్పి అలా మెచ్చుకున్నారనమాట. ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలియలేదు పూర్తిగా. ఇంకా అలానే ఆ స్టేట్లోనే ఉండిపోయింది. పర్ఫార్మెన్స్ అయిపోయింది. అక్కడ అందరూ నించుని ఒక 10 మినిట్స్ వరకు ఆపకుండా క్లాప్ చేశారనమాట. అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు. ఆమె అంతగా లీనమైపోయి చేసేసరికి మిగతా అందరికీ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అనమాట. ఆమెకు అలా ఆమె కాలు బాగాలేదు, నేను కుంటితనం అవి కూడా గుర్తులేదనమాట. అట్లాంటిది ఆ స్టెప్స్ చేయాలంటే చాలా స్పీడ్గా చేయాలి. చాలా అద్భుతంగా చేసింది డాన్స్. మిగతా అందరూ అలా ఉండిపోయారనమాట. ఆమెకి ఇంకేం జరిగిందో తెలియలేదు. అలా షాక్లో ఉండిపోయి నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ పిలుస్తారు కదా, ఈమె వెనక నుంచి వచ్చేసింది. వచ్చేసి ఆమెకి ఇంకా హార్ట్ కంట్రోల్లో ఉండట్లా, కొట్టుకుంటుంది అనమాట. గుండె చాలా దడ 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 కొట్టుకుంటుంది. అసలు చుట్టూతో ఉన్న వాళ్ళకి ఈవెన్ లాస్ట్లో థ్యాంక్స్ చెప్తారు కదా, అట్లా కూడా ఏం చెప్పకుండా ఆమె పర్ఫార్మెన్స్ చేసింది అనే సంగతి కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది మెల్లగా నడుచుకుంటూ. ఉమెన్స్ క్వార్టర్స్ ముందే కదా ఈ రాజభవనం. ఆ సందులోంచి వెళ్తుంది అనమాట. లాన్ ఉంది, ఆ గడ్డి ఆ గడ్డిలోంచి నడుచుకుంటూ వెళ్తుంది మెల్లగా. వెళ్ళే ప్రాసెస్లో ఆమెకి హార్ట్ అలా కొట్టుకుంటుంది. ఆమె నడకలో మార్పు వచ్చేసింది అనమాట. నార్మల్గా నడుస్తుంది. అంటే కామన్గా ఏంటి ఆమె కుంటాలి. నార్మల్గా అయితే అవిటితనం ఉంది కదా, ఇప్పుడు కుంటకుండా నార్మల్గా నడుస్తుంది. ఏంటి నా నడకలో ఇలా మార్పు వచ్చింది అని ఆమెకే ఆశ్చర్యం వేసింది అనమాట. అలా చెక్ చేసుకుని వెళ్ళి అక్కడ దుర్గాదేవి, ఈమె ఫేవరెట్ ప్లేస్ దుర్గాదేవి టెంపుల్ ప్లస్ పార్వతీదేవి టెంపుల్ ప్లస్ ఒక లోటస్ పాండ్ ఉంటుంది కదా ఉమెన్స్ క్వార్టర్స్లో, అక్కడ కూర్చుంటుంది అనమాట. వెళ్ళిపోయి ఏం జరిగింది ఇప్పుడు అని మళ్ళీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటుంది. వెనక నుంచి అంజలి వచ్చింది ఈమెతో పాటు. ఎంత బాగా చేసావో తెలుసా నువ్వు, అసలు ఎందుకు ఇంత భయపడ్డావు, ఇలా చేస్తావని అస్సలు ఎవరు ఊహించలేదు. ఈవెన్ మాత, అర్జునులు కూడా నీ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, ఎంత బాగా చేసిందో ఈ అమ్మాయి అని చెప్పేసి. ఎంత బాగా చేసిందని ఎందుకు అంతగా భయపడ్డావు అని చెప్తుందనమాట. అవును, నాకే అర్థం కాలేదు ఏం జరిగిందో. అర్జునుడిని చూసేసరికి అలా అయిపోయిందంటే అర్జునుడి గురించి కొంత చెప్తుంది అనమాట. అర్జునుడికి అలాంటి స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. అతను ఎవరైతే బాధపడతారో వాళ్ళ లోపల ఉన్న బాధని అంతా తీసేస్తారు. మాత వీళ్ళలో ఉన్న మానసికంగా ప్లస్ శారీరకంగా ఉన్న లోపాలని తగ్గిస్తారు, వీళ్ళ శక్తి ఇది అని చెప్తుంది అనమాట అంజలి. అంతవరకు అయిపోతుంది. అయితే ఆ ప్రాసెస్‌లో చెప్తది, నాకుంటి అవిటితనం కూడా తగ్గించేశారు తెలుసా మాత అంటే, అదే కదా నేను చెప్పాను, మాతకు ఆ శక్తి ఉంది. అందుకనే నువ్వు మాతను నమ్మమని ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను అని చెప్తది తను. చెప్పి ఇంక వెళ్ళిపోతది. అది నైన్త్ చాప్టర్.
10th చాప్టర్ వచ్చేసి రాధ రుక్మిణి మాత వస్తారనమాట ఒకరోజు. క్వార్టర్స్కి వస్తారు. వచ్చిన ప్రాసెస్లో అంబ కూడా వస్తుంది అనమాట. రుక్మిణి మాత వచ్చే ముందే అంబ వచ్చేస్తుంది. ఈమెకి ఇవన్నీ షేర్ చేసుకోవడానికి క్వార్టర్స్లో ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు, అంత క్లోజ్ కాదు. అంటే ఆ, ఆమె గతాన్ని, ఆమె గురించి ఎవరికి షేర్ చేయకూడదు కదా, అందుకని అంత ఓపెన్గా ఫ్రెండ్లీగా ఎవరితో మాట్లాడదు. సో అంబ ఎప్పుడు వస్తుందా ఇవన్నీ చెప్పాలి అన్నట్లు వెయిట్ చేస్తుంది అనమాట అంబ కోసం. ఆ, ఒక రోజు అంబ వచ్చింది. కొన్ని రోజులకి ఒక 4-5 రోజులు అయిపోయింది ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత. అంబ వచ్చేసరికి చెప్తోంది, నీకు అసలు ఏం జరిగిందో తెలుసా, ఆ, ఇట్లా నా అవిటతనం ఇదంతా పోయింది. ఆ, డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను, నేను అంత బాగా చేశానో తెలుసా, నాకే అర్థం కాలేదు నేను అలా ఎలా చేయగలిగానో అని చెప్పి ఆ, అని చెప్పింది అనమాట. చెప్పి ఇదంతా చెప్పుకొస్తుంది మొత్తం. చెప్పుకునే చెప్పుకునే ప్రాసెస్లో ఆ అమ్మాయి పూర్తిగా ఆ, వినట్లేదు అంబ. కొంచెం ఎక్కడో ఆలోచిస్తుంది అనమాట. ఇవన్నీ చెప్తున్నా కూడా వినట్లేదు. ఆ, ఏదో బాధలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈమె కూడా అది ఐడెంటిఫై చేయలేదు. ఈమె గోల ఈమెది చెప్పుకుంటూ పోతుంది అనమాట. ఈమెకి హ్యాపీనెస్ ఉంది కాబట్టి. సో ఆమె అవిటితనం పోయిందనే విషయం అంబ కనిపెట్టాలని చెప్పేసి ఆమె ఆమె ముందు నడుస్తుంది అనమాట. నడుస్తున్నా కూడా ఆమె కనిపెట్టలేదు. కనిపెట్టకపోయేసరికి ఆ పిల్లలు పరిగెడుతుంటే వాళ్ళ వెనక తిని కూడా పరిగెట్టి చూపిస్తుంది అనమాట. ఇప్పుడైనా అంబ కనిపెట్టిందంటే అప్పుడు ఐడెంటిఫై చేస్తుంది అంబ. ఏంటి నువ్వు మామూలుగా నడుస్తున్నావు, ఏమైంది నీ కాలుకి, తగ్గిపోయింది, ఎలా తగ్గిపోయింది అని అడుగుతుంది అనమాట. ఇదంతా మాత చేసిన మాయ, ఆవిడ శక్తి ఇలా ఉంది అని చెప్తే, అవును నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా మాతని అలా నమ్మాలి అని, నువ్వు ఇప్పుడు అర్థమైందా మాత శక్తి ఏంటో అని చెప్పేసి మా అంబ కూడా చెప్తుంది అనమాట. అయితే ఏంటి, అంజలి నన్ను రమ్మంది మాత ఇక్కడికి వస్తారని అని చెప్పేలోపు ఆ క్వార్టర్స్లో ఉన్న లేడీస్ అందరూ ఆ ఉమెన్ ఆ పాండ్, లోటస్ పాండ్, మాత కూడా అక్కడే ఎప్పుడు సమావేశం లోటస్ పాండ్ దగ్గరే పెడుతుంటారు అనమాట మీటింగ్స్. అందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నారు. సో మాత వచ్చేస్తున్నారని చెప్పేసి కూర్చుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఒక ఇద్దరు కొత్త వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వాళ్ళు కూడా మాత గురించి ఏం చెప్తారో ఏంటో అనేది ఆలోచిస్తూ వెయిట్ చేస్తారనమాట. అయితే ఆ, మాత రాగానే అంజలి అడుగుతుంది అనమాట, మాత మీ చిన్ననాటి విషయాలు చెప్తున్నారు కదా, అదే ప్రాసెస్లో ఇంకా మీ విషయాలు చెప్పండి అని అడిగితే, ఇక్కడ ఆ, ఆమె రాగానే కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని ఎలా ఉన్నారు, ఇక్కడ అంతా బాగానే నడుస్తుందా, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా, మీరు కొంచెం ఆ, మీ స్టేట్ నుంచి కొంచెం సెట్ అయ్యారా అని చాలా మంచిగా, ఇంటికి చుట్టాలు వస్తే ఎంత బాగా చూసుకుంటామో అలా ఆ, వాళ్ళని బాగా అడిగి మంచి మర్యాదలు అడిగి తెలుసుకున్నారనమాట వాళ్ళ నుంచి. సో మా అత్తకు అనిపించింది ఇక్కడ కొంతమంది నేను రాధ గురించి చెప్పాలి అని కోరుకుంటున్నారు, సో రాధ నాకు ఎలా పరిచయం అయింది అనేది చెప్తాను అని స్టార్ట్ చేశారు. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఒకసారి రాధ ఆమెకి ఫస్ట్ ఎలా ఎప్పుడు కనిపించింది అనే ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నారనమాట. ఆమె మెడిటేషన్లో ఎప్పుడైతే ఆ, రుక్మి అంటే రుక్మిణి వాళ్ళ అన్నయ్య పెళ్ళికి ముందు ఆమెని ఒక రూమ్లో బంధిస్తారు. నువ్వు అటు ఇటు తిరక్కు, నీకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది శిశుపాలుడితో, నువ్వు వెళ్ళిపోవద్దు, మునులు ఎక్కడున్నారు, ఈ మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నావు ఈ మధ్య, నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అప్పుడు లాక్ చేసేస్తారు కదా. ఆ లాక్ చేసిన టైంలో ఆమె మెడిటేషన్లో కూర్చుంటారు. మెడిటేషన్లో కూర్చున్న ప్రాసెస్లో ఆమె ఒక అడవిలో మెడిటేషన్లో అనమాట ఇదంతా కనిపిస్తుంది ఆమెకి. ఒక అందమైన అడవి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. అది వీళ్ళ రాజభవనం వెనక ఉన్న అడవి కాదు, కొత్త అడవి. చాలా అందంగా ఉంది, చుట్టూతా పక్షులు, ఆకాశంలో అంత ప్లెజెంట్ అయిన వాతావరణం అన్నమాట. ప్రకృతి అదంతా చూస్తుంటే ఈమెకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలా సోల్ లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఆ లోపల లోపల ఇంకే ఉంది ఇంకే ఉందని చూస్తున్నారు అనమాట. ఆ ప్లేస్ చూస్తుంటే దూరంగా ఇద్దరు మనుషులు నుంచుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరా అని చెప్పేసి సోల్ లెవెల్లోనే అలా ముందుకెళ్తుంది అనమాట. వెళ్తే ఎవరో కాదు, మన కృష్ణులు అండ్ రాధ. కృష్ణుడు ఆ, రుక్మిణి మాతను చూడగానే రా రుక్మిణి అన్నట్లు ఇలా తల ఊపుతారు. అప్పుడు ఆ, రాధ రుక్మిణి మాతను చూడగానే దగ్గరకు వచ్చి ఆమె కాళ్ళు పట్టుకుంటారు, కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇలాని ఈమె రాధ అలా కాళ్ళు టచ్ చేయగానే ఆమె చిన్నప్పటి నుంచి మన కృష్ణుడితో ఎలాంటి సంబంధం ఉంది అంటే, వీళ్ళందరూ కలిసి ఆడుకునే వాళ్ళు అనమాట, బాలురు, అక్కడ ఉన్న బాలులు వీళ్ళందరూ. సో అదంతా ఈమెకి కనిపించింది మాతకి. సో వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అనేది అక్కడ ఆమెకి ఐడెంటిఫై అయింది. లేపి, రాధా నువ్వు నాకంటే పెద్దానివి, సో నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పేసి అప్పుడు లేపుతుంది. లేదు రుక్మిణి మాత, నేను ఎప్పుడు మీ మీ వెనకాలే, మీ
అసిస్టెంట్గానే ఉంటాను అని అంటే ఒక ఆరాధన భావంతో ఆమెకి నమస్కారం చేస్తారు. అది ఒక సన్నివేశం. అక్కడ వరకు అది కట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి ఈమె మెడిటేషన్లోనే కూర్చుంటారనమాట. కూర్చుంటే ఒకటే దుఃఖం, లోపల నుంచి బాధ వస్తుందన్నమాట రుక్మిణి మాతకి. ఎందుకు ఇంత బాధ వస్తుంది నాకు అని చెప్పేసి అలా మెడిటేషన్లో డీప్గా వెళ్తే అక్కడ రాధ వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఏడుస్తున్నారనమాట. అంటే లోపల నుంచి చాలా దుఃఖం అనమాట. దుఃఖం వస్తుంది బాగా ఆమెకి. ఎందుకు ఏడుస్తున్నావు రాధా అని చెప్పి వెళ్ళి అడిగితే, మెడిటేషన్లోనే అడిగితే, మాత నాకు ఇట్లా నేను కృష్ణుడు నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను. నా ప్రేమతత్వము ఆయన ఆయన నాతోనే ఉండాలి అనేది నాకు ఉంది. సో నేను ఆయన గురించే వెయిట్ చేస్తున్నాను. సో నాకు ఈ దూరంగా ఉండటం నచ్చట్లేదు అని చెప్పేసి బాధపడుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడిని అడుగుతుంది రుక్మిణీమాత, ఎందుకు కృష్ణ ఈవిడ ఇలా బాధపడుతున్నారు నీ గురించి అంటే, అది ఆమె కోరుకుంది ఒకప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అని తనే కోరుకుంది కాబట్టి తను అనుభవిస్తోంది. సో ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత తనే తెలుసుకుంటుంది. తన హృదయంలోనే నేను ఉన్నాను అనే విషయం తను ఐడెంటిఫై చేసేంత వరకు అలా బాధపడుతూనే ఉంటుంది తను అని చెప్తారు. అప్పుడు మళ్ళీ రుక్మిణి మాత రాధా దగ్గరికి వెళ్ళి, నువ్వు కరెక్ట్గా చూడు, నీతోనే ఉన్నాడు కృష్ణుడు, నీలోనే ఉన్నాడు అని చెప్పి ఆమెకి జ్ఞానోదయం అయ్యేలా చేస్తారనమాట. ఆమెకి అవేర్నెస్, దుఃఖం, ఆ దుఃఖాన్ని ఏదైతే ఆమెకు దుఃఖం ఉందో అది తొలగిపోయిన తర్వాత ఆమె పవర్ ఆమెకి తెలిసింది. కృష్ణుడు తనతోనే, తన హృదయంలోనే ఉన్నారు అనే విషయం తెలిసిపోయింది. అప్పుడు కృష్ణుడు రాధ ఒకటైపోతారనమాట. అది ఒక చాప్టర్, 10th చాప్టర్ అది. నెక్స్ట్ 11th చాప్టర్, సుభద్ర మ్యారేజ్. సుభద్ర మ్యారేజ్ ఒక వింతగా జరిగిందనమాట. అయితే ఆమె ఎవరు అంటే, సీతామాత టైంలో సీతామాతని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళి లంకలో పెట్టినప్పుడు విభీషణుడు, ఆ, రావణాసుడి బ్రదర్ విభీషణుడు చెప్తాడు, నువ్వు చేస్తుంది చాలా తప్పు రావణ. ఇది ఆ, మన లంకా నగరాన్నే మొత్తాన్ని నాశనం చేసేస్తుంది ఈ పరిణామము, ఆలోచించుకో అని చెప్పి హెచ్చరిస్తాడు ఆయన. ఆయన అలా హెచ్చరించినా కూడా ఇతను వినకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి ఇతను ఇంకేమి చేసేది లేక రావణుని వదిలేసి రాముడికి సపోర్ట్గా వెళ్తాడనమాట. వెళ్ళే ప్రాసెస్లో వీళ్ళ అమ్మాయి, విభీషణుడి వాళ్ళ అమ్మాయి త్రిజట, ఆమెని ఈమెకి అసిస్టెంట్ లాగా పెడతారనమాట. అంటే అక్కడ చుట్టూతా రాక్షసులే ఉన్నారు. ఆమెకి సీతామాతకి ఎవరిని నమ్మాలో ఏంటో తెలియదు కదా. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండి మాతకి టైంకి ఫుడ్ పెట్టు, ఆమెని ఎవరు ఏం చేయకుండా చూసుకో జాగ్రత్తగా అని చెప్పి చెప్తారు. ఆమె ఎప్పుడు మెడిటేషన్ స్టేజ్లోనే ఉంటారనమాట. మాత ఎప్పుడు చూసినా అంటే కోర్స్ ఆమె జగన్మాత, ఆమెకి సపోర్ట్ కానీ ఎవరైనా ప్రొటెక్షన్ కావాలి అనే అవసరం లేదు అనేది ఆమెకు తెలియదు త్రిజట్టకి. సో వాళ్ళ నాన్న చెప్పారు కాబట్టి కాపాడింది అనమాట. సో ఒక మాతని కాపాడితే ఆమె ఎంతో ఇష్టంగా చూసుకుంటారు కదా. సో ఆ ప్రాసెస్లోనే ఇట్లా ఇష్టపడుతుంది అనమాట. మాత ఒక వాగ్దానం ఇస్తారు అప్పట్లో. అయితే చాలా సపోర్టివ్గా చూసుకుంటారు. ఆమెకి ఫుడ్ అది ఇచ్చి, అమ్మ నువ్వు తిను అన్నా కూడా ఆమె తినేవాళ్ళు కాదంట సీతామాత టైంలో. ఈ ఫుడ్ ద్వారా మాతకి ఎనర్జీ వెళ్ళాలి అని ఒక థాట్ పెట్టుకునేదంట ఆమె. ఆ ప్రాసెస్లో ఆమెకి ఎనర్జీ వెళ్ళేదంట. సో ఈమె భక్తి ఆరాధనకి ఆమె ఇంప్రెస్ అయిపోయారు. అయితే ఆ రాముడు యుద్ధంలో త్రిజట వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు రాముడు వచ్చి, నా వైఫ్ని ఇన్ని రోజులు చాలా దగ్గరుండి కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసరికి, నేను కూడా మీతో పాటు అయోధ్యకు వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడిగితే, లేదు నువ్వు ఇక్కడే ఉండి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నిన్ను నా చెల్లిగా వచ్చే జన్మలో నువ్వు నా చెల్లిగా పుట్టేలాగా చూస్తాను అని చెప్తారు. అయితే రావణుడు ఆమెకి అప్పుడు ఇష్టం లేని పెళ్ళే చేశారు, అతను కూడా చనిపోయాడు. అందుకని మాత ఒక ప్రామిస్ చేస్తారనమాట, నీకు ఎలాగూ ఈ జన్మలో ఇష్టం లేని వివాహం జరిగింది కాబట్టి నేను వచ్చే జన్మలో నీకు ఇష్టమైన నువ్వు సెలెక్ట్ చేసుకున్న పర్సన్తో నువ్వు పెళ్లి చేసుకునేలాగా చేస్తాను అని చెప్పి ప్రామిస్, రెండు ప్రామిస్లను, రెండు వరాలు వచ్చినాయి. ఒకటి రాముడి చెల్లెలుగా పుట్టడం, రెండోది ఆమెకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవటం. ఈ రెండు వరాలు ఇస్తారు. ఆ వరాల వల్ల ఇప్పుడు ఈమెకి వీళ్ళు పెళ్లి చేయాలి, కృష్ణుడు అండ్ రుక్మిణి మాత. అది వీళ్ళ టాస్క్. అయితే అప్పట్లో రాజ్యాలు కావాలి అంటే అక్కడ ఉన్న రాజకుమారిని పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం వీళ్ళకి వచ్చేస్తుందంట. సో ఆ ప్రాసెస్లో అప్పుడేంటి అందరూ సత్
అమ్మాయి సెలెక్ట్ చేసుకోవటమే కదా. ఎప్ దాన్ని ఏదో అంటారు కదా, వరమాల వేసి సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఆ ప్రాసెస్లో ఆమ్, ద్రుపద రాజ్యాన్ని తీసుకుందామని చెప్పేసి దుర్యోధనుడు ట్రై చేస్తారు. అంటే ద్రౌపదిని పెళ్లి చేసుకోవడానికి. కానీ అప్పుడు ఆమె అర్జునుడిని పెళ్లి చేసుకుంటది కదా. సో అది ఆ రాజ్యం పోయింది ఎట్లాగో. ఎలాగో ఆ రాజ్యం పోయింది కదా, ఈ రాజ్యమైనా నాకు దక్కాలి అని చెప్పేసి బలరాముడికి ఈయన దుర్యోధను పప్పులు ఈయన దగ్గర స్వయంవరం వల్ల సెలెక్ట్ చేసుకుంటారు కదా అప్పట్లో. థ్యాంక్ యూ మేడం. ఆమ్, సో ఈ ఇతను దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, కృష్ణుడి దగ్గర అయితే నా పప్పులు ఉడకవు అని చెప్పేసి బలరాముడి దగ్గరికి వెళ్ళి అతనికి వచ్చిన గద విద్యని నేర్చుకుంటాడు. నేర్చుకుని మంచి శిష్యుడిలాగా, మంచి ఫ్రెండ్లీగా, బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా అవుతాడనమాట. అయ్యి నేను నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను, నాకు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడైనా న్యాయం చేయండి అని చెప్పేసి ఒక అడుగుతాడనమాట. అతను ఏం ఆలోచించారో ఏమో మరి, ఆ అమ్మాయి ఆమ్, సుభద్రని అడగకుండా కూడా ప్రామిస్ చేసేస్తాడు. ఇంకా నేను ఇస్తాను, నేను మాట్లాడతాను, నేను చేస్తాను నా చెల్లిని ఇచ్చి నీకు పెళ్ళి అని అడుగుతాడు అని చెప్తాడనమాట. అయితే ఈ మా మాట విని సుభద్ర, నువ్వు నన్ను ఒక మాట కూడా అడగకుండా ఎలా ఇచ్చేస్తావు అన్నయ్య అని చెప్పి బాధపడి అక్కడికి మాత దగ్గరికి వెళ్తారనమాట. ఈ ప్రామిస్ చేసే ప్రాసెస్లో కృష్ణుడు లేడు అప్పుడు. ఆయన ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. ఆ, మాత దగ్గరికి వెళ్ళి, బలరాం అన్నయ్య ఇలా ప్రామిస్ చేసేసారు, నాకేమో అర్జునుడు ఇష్టం కదా అని చెప్పేసి చెప్తారనమాట. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా అని చెప్పి ఆమెకి అష్యూరెన్స్ ఇస్తారనమాట రుక్మిణి మాత. ఆ ప్రాసెస్లో అంటే బలరాముడు ఒక్కడికి తప్ప ఊర్లో మొత్తానికి తెలుసు. అట్ ద సేమ్ టైం కృష్ణుడికి, రుక్మిణి మాతకు కూడా తెలుసు అర్జునుడు అంటే సుభద్రకి ఇష్టము అని. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ బావగారు, రుక్మిణీ మాత బావగారు ఇచ్చిన మాట తప్పకూడదు. అట్ ద సేమ్ టైం కృష్ణుడి అన్నగారైన ఆయన పరువు పోతుంది ఎట్లా, వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చేస్తే అని చెప్పేసి రాజ్యంలో ఉన్న ప్రజలు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇక్కడికి వచ్చారు కదా. ఆ, అంజలి వస్తుంది అనమాట క్వార్టర్స్కి వచ్చి, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ మాటలన్నీ. ఇలా జరిగినాయన్నీ ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏమో, రేపు ఎవరితో పెళ్ళి అవుతుందో ఏమో, అర్జునుడితోనే జరిగితే బాగుండు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట అందరూ. అయితే అంజలి అడుగు అంజలిని అంబ అడుగుతుంది అనమాట. నీకు తెలుసుంటది కదా ఏం జరగబోతుంది అనేది, ఒకసారి చెప్పవా, నీకు తెలిస్తే కనుక ఎవరితో పెళ్లి జరుగుతుంది అంటే, ఆ, దుర్యోధనుడితోనా లేకపోతే అర్జునుడితోనా అంటే, కంపల్సరీ అర్జునుడితోనే జరుగుతుంది. నేను ఒక గేమ్ లాగా మాత కృష్ణుడు ఆడుకోవటం చూశాను. ఆ ఆట ప్రాసెస్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనమాట, సీక్రెట్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళు ఒక డ్రింక్ తాగుతూ ఒకళ్ళు గ్లాస్ తీసుకుని తాగి, ఈ సుభద్ర అండ్ అర్జునుడి పెళ్లి జరగాలి అని చెప్పి మాత ఆ గ్లాస్ అక్కడ పెడతారు. అదే గ్లాస్ తీసుకుని ఇతను ఆ, మాత ఆ, లోకమాత అయిన సీతామాత ఇచ్చిన వాగ్దానము చెడిపోకూడదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒక సిప్ తాగి అక్కడ పెడతారు. అది చూసే వాళ్ళకి అర్థం కాదు, చుట్టూతా ఉండే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదో ఊరికే ఆడుకుంటున్నారులే అన్నట్లు ఉందన్నమాట రాజ్యంలో అందరూ చూసేటప్పుడు. ఈమె కూడా, అంజలి కూడా చూస్తుంది అదే ఆట. బట్ ఈమెకు అర్థం కాలే ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి. ఆ ప్రాసెస్లో ఆమె అదంతా చూసి ఆ, వెళ్ళిపోద్ది అనమాట. ఆమెతో పాటు ఏం జరిగిందో తెలియలేదు. ఫైనల్గా వాళ్ళు లాస్ట్కి ఏంటి, నేను చూసుకుంటాను మొత్తానికి అనేది మాత ఒక అష్యూరెన్స్ ఇస్తారు. అదంతా అయిపోయింది, గేమ్ అయిపోయిన తర్వాత ఈమె అక్కడ ఏ గేమ్ జరిగింది, ఏం జరిగింది, వాళ్ళ కమ్యూనికేషన్ అనేది అడగలేదు. ఆ, ఆ, అంజలి అడగకుండా మాతతో పాటు వచ్చేస్తారనమాట. సో అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ కమ్యూనికేషన్ ఏదో జరిగింది. సో వాళ్ళిద్దరు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి ఈమెకు ఒక అష్యూరెన్స్ వచ్చిందనమాట. ఆ, అయితే ఆ రోజు రానే వచ్చింది పెళ్ళి. హడావడి, ఈ ఉమెన్స్ క్వార్టర్ కూడా వాళ్ళ ఉమ్, రాజ్యానికి ఆనుకునే ఉంది కదా, రాజభవనానికి. వీళ్ళ దాంట్లో కూడా హడావడి హడావడి స్టార్ట్ అయిందనమాట. వంటలు, అరేంజ్మెంట్స్ మొత్తం ఇలా పూలతో డెకరేషన్ అట్లా చేశారు. అయితే సుమతి వచ్చింది. సుమతి వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతోంది, దుర్యోధనుడికిను సుభద్రకి అంటే వీళ్ళకి తెలుసు. అంబాకి, సుజాతకి అంజలితో ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి, అవునా వాళ్ళిద్దరికి జరుగుతుందా అని చెప్పేసి వీళ్ళకి తెలిసినా కూడా తెలియనట్టు ఊరుకుంటారు అనమాట. ఈలోపు ఆ, పెళ్లి సమయం వచ్చింది, అంతా ఊరేగింపు అదంతా రెడీ చేశారు. ఆ, సుభద్రని అర్జునుడు ఎలా మా ఎల్ ఒక్క నిమిషం అండి. సారీ అండి.
ఊరేగింపు జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్‌లో ఏం జరిగిందో తెలియలేదు. రాజ్య ప్రజలందరూ అక్కడే ఉన్నారు. ఒక రెప్పపాటుగా ఒక్క నిమిషంలో అర్జునుడు గుర్రం మీదొచ్చారు. సుభద్రని తీసుకొని ఎళ్ళిపోయారు గూడా. అసలేం జరిగిందనేది వీళ్ళు అర్థం చేసుకునే ప్రాసెస్‌లో ఎవరు అర్థం చేసుకోలేకపోయారు సడెన్‌గా. వీళ్ళకి తెలుసు కృష్ణుడికి అండ్ రుక్మిణి మాతకి అయితే తెలుసు. ఆయన ఒక సాధువు రూపంలోనో ఏదో వచ్చారట అప్పుడు. అట్లా వచ్చి తీసుకెళ్ళిపోయారంట అర్జునుడు. ఇప్పుడేం చేయాలి? ఎవరు చేసినట్టు రాజ్యంలో? అప్పుడు బలరాముడు ఇచ్చిన మాట పోయింది. అంటే వీళ్ళ మీదకి రాదు ఎప్పుడు. కృష్ణుడు, రుక్మిణి మాత కూడా అలా బ్లాంక్ ఫేస్ వేసుకుని చూస్తున్నారు. అరే ఏం జరిగింది అన్నట్టు, ఏం తెలియనట్టు. అప్పుడు ఆయన ఏమనుకుంటారు, అరే ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారని అనుకుంటారు తప్ప వీళ్ళే చేయించారు అనేది తెలియదు కదా. సో అట్లా అయిపోయింది. ఆయన ఇచ్చిన మాట అలా వెళ్ళిపోయింది. ఇంకెవరు పట్టించుకున్నది లేదు అక్కడ. కానీ దుర్యోధనుడు మాత్రం చాలా పగ పెంచుకున్నాడు ఆ ప్రాసెస్లో వీళ్ళ మీద. అక్కడ అట్లా సుభద్ర అండ్ అర్జునుడి పెళ్ళి వీళ్ళు జరిపించారు. 11th చాప్టర్ అది. 12th చాప్టర్ ఈ అంజలి ఒకరోజు మెడిటేషన్ చేస్తూ ఉంటదనమాట అక్కడ ఉమెన్స్ క్వార్టర్స్లో చేస్తున్న ఆమెకి ఇష్టమైన ప్లేస్ అది. ఉమెన్స్ క్వార్టర్స్లో పార్వతీమాత టెంపుల్ ప్లస్ లోటస్ పాండ్ ఆ ప్లేస్లో కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో అంబ వచ్చింది. నేను ఒక 1 వీక్ ఇక్కడే ఉండబోతున్నాను. మా హస్బెండ్ దుర్యోధనుడు, యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ దుర్యోధనుడి పాలనలో నారాయణి ఆర్మీకి మినిస్టర్ అనమాట. సో అక్కడికి రమ్మన్నారు. హస్తినికి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఒక 1 వీక్ ఉండరు, నేను ఇక్కడే ఉండబోతున్నాను 1 వీక్ అంటే ఈమెకి ఇంకా హ్యాపీ కదా. ఎప్పుడెప్పుడు ఇక్కడ ఈమె వస్తుందా అని చెప్పేసి ఈమె వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈమెకి చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆమె లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒకసారి బాయ్ చెప్పి హగ్ ఇచ్చినప్పుడు ఈమె వెనకాల వాతలు ఉంటాయి అన్నమాట మెడకి. ఎలా ఉన్నావు నువ్వు, నీ హస్బెండ్ ఇంకా బాధ పెడుతున్నారా, అట్లానే కొడుతున్నారా అని అది అడుగుతుంది. ఇప్పుడు ఆ బాధలన్నీ వదిలేసి నేను ఇక్కడ హ్యాపీగా ఉండటానికి వచ్చాను, సో అదంతా మర్చిపో అని చెప్పేసి ఆమె ఏం చెప్పలేదు. చెప్పకుండా వదిలేస్తుంది. అంజలి మెడిటేషన్ చేస్తుంటే అక్కడికి వెళ్తుంది అనమాట. అంబ అంబ ప్లస్ తిని కూడా సుజాత ఇద్దరు కలిసి వెళ్తారు. కామన్గా సుజాత ఒక్కతే ఉన్నప్పుడు అంజలితో ఎక్కువగా ఏం మాట్లాడేది కాదు, భయంగా ఉంటుంది అనమాట. అంజలి అంజలి క్లోజ్ కదా. అంబ అడుగుతుంది అనమాట, నీ స్టోరీ నాకు సగమే చెప్పావు కదా, నువ్వు మాత దగ్గరికి ఎలా వచ్చావు చెప్పవా మళ్ళీ అని అడిగితే, నేను స్టార్టింగ్ నుంచి చెప్పమంటావా లేకపోతే నీకు ఎక్కడి వరకు చెప్పానో అక్కడి నుంచి కంటిన్యూ చేయమంటావా అంటే, సుజాత కూడా వింటానంటోంది, సో నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్పు అని అడుగుతుంది. అడిగే అడిగితే ఆమె, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయను, మాతతో నాకున్న సంబంధం జన్మల సంబంధం, ఒక్క రోజుతో అయ్యేది కాదు, ఇది ఒక జన్మతో అయ్యేది కాదు అని చెప్పేసి, సరే నేను సీతామాత టైం నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్తుంది అనమాట. జనక మహారాజు పాలనలో ఒక వాళ్ళకి ఋషులు ఉంటారు కదా, ఆస్థాన ఋషులు వీళ్ళు. యజ్ఞవల్కుడు వాళ్ళ వైఫ్ మైత్రేయి, వీళ్ళిద్దరూ వాళ్ళకి ఆస్థాన పండితులు కాదు, సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆ ప్రాసెస్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు రాముడు అట్లాంటి వాళ్ళకి కూడా, అంటే చిన్న చిన్న పిల్లలప్పుడు ఆశ్రమానికి పంపించి ఇట్లాంటి వాళ్ళ దగ్గరే కదా అన్ని విద్యలు ధనుర్విద్యలు అన్నీ నేర్పించేది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో ఈమె కూడా యజ్ఞవల్కుని భార్య మైత్రేయి వాళ్ళ అసిస్టెంట్ స్టూడెంట్ ఈ అమ్మాయి అంజలి ఆ జన్మలో. అయితే ఒకరోజు రాజులందరినీ పిలిచి జనక మహారాజు వీళ్ళ చేత ఒక పర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు, ఏదో ఋషుల చేత. అయితే ఈయన బాగా, అంటే వీళ్ళు చెప్పిస్తారనమాట, ఒక ప్రవచనం లాగా చెప్పించేసరికి మైత్రేయి చెప్పిన మాటలు ఒక రాజుకి బాగా ఇష్టం ఏర్పడుతుంది అనమాట. అంటే నేను కూడా నీ దగ్గరే శిష్యరికం నేర్చుకుంటాను, నీ దగ్గరే అన్ని నాలెడ్జ్ నేర్చుకుంటాను, నన్ను నీ శిష్యుడిలాగా తీసుకో అంటే, లేదు నేను జెంట్స్కి శిష్యరికం ఇవ్వట్లేదు, ఒకప్పుడు ఇచ్చేదాన్ని, నేను ఇబ్బందులు పడ్డాను కాబట్టి ఓన్లీ లేడీస్కే నేను ట్రైనింగ్ ఇస్తాను, నీకు కావాలంటే నా హస్బెండ్ యజ్ఞవల్కుడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అసిస్టెంట్గా జాయిన్ అవ్వంటే, లేదు నాకు నీ దగ్గరే ట్రైనింగ్ కావాలి అని అడుగుతారు. అంటే లేదు నేనైతే ఇవ్వను అని చెప్పేసి ఆమె మొండిగా ఉంటారు.
అలా ఆమె ప్లేసెస్ మారుస్తూ ఉంటారనమాట వీళ్ళకి లేడీస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆయన ఎక్కడుంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కొంతకాలానికి ఈమెకి విసుగొచ్చేసి ట్రైనింగ్ ఎవ్వరికి ట్రైనింగ్ ఇవ్వట్లేదని చెప్పేసి లేడీస్కి కూడా తీసేశాను అని చెప్పేసి చెప్తుంది. నేను ఇవ్వట్లేదంటే ఈమె ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళేవాడు. అంజలి అక్కడ ఆమె దగ్గర ఉంది, ఆమె ఉండే ప్లేస్లో ఉందన్నమాట. అప్పుడు నువ్వు రాజ్యాన్ని వదిలేసి నీ పిల్లల్ని భార్య పిల్లల్ని రాజ్యాన్ని వదిలేసావు, రాజ్యం అస్తవ్యస్తం అయిపోయింది. ఒక రాజు లేకపోతే ఎంతో మంది రాజులు దాన్ని దండెత్తి రాజ్యాన్ని తీసేసుకున్నారు. అట్ ది సేమ్ టైం నీ భార్యని చంపేశారు, నీ పాపని లైఫ్ పాడైపోయింది, నీ కూతురు లైఫ్. అట్లా ఇంట్లో బాధ్యత లేకుండా ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అతన్ని శపిస్తుంది ఈవిడ. అతన్ని శపించేసరికి అంటే ఏమని, నీ తల్లి ద్వారా తల్లిని కూడా నువ్వే చంపుతావనో, తల్లి ద్వారా నువ్వు తల్లిని కూడా నువ్వే చంపుతావు అన్నట్లు ఒక శాపం ఇచ్చేస్తా అనుకుంటా. అయితే ఆ, ఆమె వచ్చి మైత్రేయి వచ్చి, నువ్వు ఇన్ని రోజులు చేస్తున్న సాధన ఇదేనా? ఆ, ఒక్క ఒంటరిగా ఆ, ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. ఇలా ప్రజల మధ్యలో ఆ సాధన ఒక్క ప్రతిఫలం కరెక్ట్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. నువ్వు ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు? నేను ఇన్ని రోజులు నీకు ఇచ్చిన ట్రైనింగ్ అదేనా? ఎందుకు నువ్వు నీకెందుకు కోపం వచ్చి అతన్ని శపించేశావు? నువ్వు కూడా ఎవరైతే శపిస్తారో అది శాపం ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు అనుభవించాలి. సో నువ్వు నా నుంచి వెళ్ళిపో, నేను నీకు ఇప్పటి నుంచి నీకు ట్రైనింగ్ ఇవ్వను. సో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇవన్నీ, అప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఈమె కూడా ఆమెను తెప్పిస్తుంది. అయితే ఈమె ఒక తర్వాత ఇంకొక అబ్బాయి జన్మ ఎత్తుతుంది. ఎత్తి ఆమెకి పూర్వజన్మ అవేం గుర్తులేవు, ఊరికే ఏదో అలా అలా సరదా సరదాగా లైఫ్ లీడ్ చేసేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి జన్మ ఎత్తుతుంది అనమాట. అమ్మాయి జన్మ ఎత్తిన తర్వాత ఆమె ఒక రాజ్యంలోనే మంచి రాజుల ఫ్యామిలీలోనే పుడుతుంది. పుట్టిన దగ్గర నుంచి ఆమెకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏంటో మిస్ అవుతోంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉండేది ఎప్పుడు. అయితే వాళ్ళ నాన్నకి చెప్తున్నాను, నేను ఈ రాజ్యంలో ఉండలేను, నేను మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను అది అని చెప్తే ఆయన బాధపడతారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది. వెళ్ళిపోయి ఒక్కతే అడవిలో తిరిగి ఎడారిలో తిరిగి అలా అక్కడక్కడ తిరిగి మెడిటేషన్ చేసుకుని ఆమెకి గుర్తొచ్చింది, నేను నా ఆమ్, టీచర్ని గురువుని కలవాలి. సో అది నా లైఫ్ టార్గెట్, నేను మెడిటేషన్ చేయాలి అని చెప్పేసి సాధన చేయటం స్టార్ట్ చేస్తుంది అనమాట. చాలా సంవత్సరాలు ఒక్కొక్క దగ్గర ప్లేస్ మారుతూ మారుతూ, ఒకసారి అడవుల్లో ఒకసారి ఎడారిలో ఆ, ఇలా ఒక చిన్న చిన్న గుడారాల్లాగా ఏర్పాటు చేసుకుని ఒక్కతే ఉండి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఎడారిలో ఆ, ఉన్నప్పుడు ఒక ఆ ఆ ఎడారికి రావాలి అంటే చాలా మందికి చాలా కష్టం అనమాట. ఎవరు రాలేరు తొందరగా, నార్మల్ పీపుల్ రాలేని ప్రాసెస్లో ఒక ఒక ఆమె సిటీ గర్ల్ చాలా మంచిగా రెడీ అయిపోయి క్యూట్గా ఉంటుంది అనమాట. భలే రెడీ అవుతుంది, వస్తుంది అనమాట. ఎంతో అందంగా ఉంది ఈ అమ్మాయి, ఎవరు ఎలా వచ్చింది చుట్టూతా చూడడానికేమో అసలు ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఛాన్సే లేదు, నడక కూడా కష్టం ఇంత దూరం రావాలంటే అని చెప్పేసి ఈమె ఆలోచిస్తుంది అనమాట. ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే, నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావులే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమెకి ఒక డ్రెస్, ఆమెకి ఒక బట్టలు, ఆమెకి యాక్చువల్గా అడవిలో ఎడారిలో ఉంటుంది కదా, ఈవెన్ బట్టలు కూడా ఉండవు. ఆమె జుట్టే బాగా పెంచేసి పెద్దగా పొడవుగా ఒళ్ళంతా కప్పేసుకుంటుంది అనమాట. అట్లా అంత సాధన చేస్తుంది ఆవిడ వాళ్ళ గురువు కోసం. సో కామన్గా వచ్చిన ఆవిడ గురువా అనుకుంటుంది. ఆవిడే గురువు రూపంలో ఇలా వస్తుందా, నేను నన్నే వెతుక్కుంటూ వస్తావని చెప్పింది కదా ఈవిడ, అంటే నా గురువే ఈ రూపంలో వచ్చారా, మాయా రూపంలో అని అనుకుంటుంది అనమాట. అనుకుని నేను ఎలా అయినా ఆవిడని కనుక్కోవాలి అని చెప్పేసి ఆవిడ ఏవైతే బట్టలు ఇచ్చారో కవర్ పెట్టేసి వెళ్ళిపోద్ది అక్కడ. ఆ కవర్లోంచి తీసుకుని ఈమె కూడా మంచిగా జుట్టు కట్ చేసుకుని కొంచెం నీట్గా రెడీ అవుతుంది అనమాట. రెడీ అయ్యి ఇంకా ఆవిడని వెతికే ప్రాసెస్లో వెళ్తుంది. ఆమె చూడడానికి కొంచెం మంచిగా ఉంది కదా, ఒక రాజకుమారి లాగా ఉంది. సో ఈమె తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో రాజకుమారి అయి ఉంటుంది అని చెప్పేసి అన్ని రాజ్యాలు తిరుగుతుంది అనమాట కాలినడకతో. తిరుగుతూ ఉంటే ఏ రాజ్యానికి వెళ్ళినా ఆమె కనిపించి రాజకుమారిని చూస్తే ఈమె కాదు అని చెప్పేసి చాలా రాజ్యాలు తిరిగి 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 విసిగిపోయి ఒకసారి ఒక నదిలాగా ఉందన్నమాట. అక్కడ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసే ప్రాసెస్లో ఒక అతను ఏంటమ్మా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తాను అడిగేసరికి ఇలా చెప్తుంది, నేను ఇలా అన్ని రాజకుమారులను చూసుకుంటూ వస్తున్నాను, నాకు ఆ రాజకుమారి కనిపించలేదు, నేను చూసే వెతికే ఆవిడ కనిపించలేదు అంటే, అదంతా తెలియదులే కానీ ఇక్కడ దగ్గరలో ద్వారకా ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళు అని చెప్తారు ఒక ఆయన.
ఆయన చెప్పిన మాట విని ఓకే అన్నీ తిరిగి తిరిగి ఉన్నాను కదా ఈ రాజ్యం కూడా చూద్దామని చెప్పేసి ఇంకా బాగా అలసిపోతుంది, బట్టలంతా మురికైపోతుంది, అట్లా ఉందన్నమాట ఆమెకి. ఇంకా చాలా కష్టపడి వెళ్తుంది ఆ ద్వారకాకి. వెళ్ళగానే అక్కడ అసిస్టెంట్స్ ఎవరు వచ్చినా చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు, మర్యాదగా ఆ రాజ్యంలో. ఆమె రాగానే రండి రండి అని చెప్పేసి చక్కగా భోజనం పెట్టేసి ఫుల్గా స్నానం చేసేసి రెడీగా అవుతుంది. భోజనం పెట్టేస్తుంది. ఇంకా ఆమె తిరిగి తిరిగి ఉంది కదా అలసిపోయి పడుకుంటుంది అనమాట. ఒక ఆవిడ నిద్ర లేవగానే చెప్తుంది, మీకోసం రుక్మిణీ మాత వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. రుక్మిణీ మాత నా కోసం వెయిట్ చేయటం ఏంటి అని చెప్పి వెళ్ళగానే ఈమె గుర్తుపడుతుంది అనమాట. ఈవిడ అంటే సీతామాత. ఆవిడ సీతామాత అనేది గుర్తుపట్టి ఆమ్, నీకోసం నిన్ను చేరడానికి ఇంత టైం పట్టింది నాకు అని అంటారు రుక్మిణి మాత. అయితే అప్పుడు చెప్తుందనమాట తను, నేను ఇట్లా ఎంత కష్టపడ్డాను, నేను ఇక్కడ ఉండలేను, మళ్ళీ నన్ను నా గురువు దగ్గరికి చేరుస్తానని మీరే కదా ప్రామిస్ చేశారు, నా గురువు దగ్గరికి నన్ను పంపించండి అని అడుగుతుంది. లే టైం ఉంది దానికి, దేనికైనా టైం వస్తుంది, సో టైం వచ్చినప్పుడు నేను పంపిస్తాను అని ప్రామిస్ చేస్తారు. చేసినప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి అప్పటి వరకు, మీ గురువు దగ్గరికి పంపించే బాధ్యత నాది అని చెప్తున్నాను కదా అంటే, ఈమెంటి జన జనం ఉన్న దగ్గర దూరంగా ఉంది కదా ఇన్ని రోజులు, ఇక్కడ ఉంటే నచ్చట్లేదు, రాజభవన్లో పడుకుంటే నచ్చట్లేదు. ఆ, అంటే ప్రకృతికి దగ్గర అడవిలో అలా ఉంది కదా, బయట ఎంతసేపటికి అన్ని లోపల సపరీలు అన్నీ చేసినా ఉండగలిగే వాళ్ళు కాదంట. బయటికి వెళ్ళి ఆ లాన్లో బయట పడుకునే వాళ్ళంట, చెట్ల మధ్యలో అలా పడుకుంటే ఆమెకి హ్యాపీగా ఉండేది. నాకు ఇక్కడ బాగుంది అని చెప్పేసి. ఎక్కడైతే ఇప్పుడు లోటస్ పాండ్, ఆమె ఇప్పుడు ఎక్కడైతే మెడిటేషన్ చేస్తుందో, లోటస్ పాండ్ పార్వతీమాత టెంపుల్ ఉంది కదా ఉమెన్స్ క్వార్టర్లో, అప్పుడు అది అడవిలాగా ఉండేది, చెట్లు ఉండేవి అనమాట, మొక్కలు ఆ ప్లేస్ ఉండేది. అక్కడ ఇవి లేవు, ఉమెన్స్ క్వార్టర్స్ లేవు అప్పట్లో. అక్కడ పడుకునేదంట. నేను ఇక్కడే పడుకునేదాన్ని, నాకు ఇక్కడే బాగుండేది, ఆ తర్వాత ఇదంతా వచ్చిందని చెప్తుందనమాట. తర్వాత మళ్ళీ మాతనే నేనేం చేయాలి ఇక్కడ, ఏం చేయడానికి నాకు పని లేదు, నన్ను పంపించండి నా గురువు గారి దగ్గరికి అంటే, లేదు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, ఇది చేసిన తర్వాత నువ్వు నీ గురువు దగ్గరికి వెళ్తావు అని చెప్తారనమాట. అయితే ఆమె అపీరియన్స్ ఎలా ఉంటుందంటే మామూలు అమ్మాయిలా ఉండదు. లైక్ ఎలా అంటే రఫ్గా ఉంటుంది అనమాట, ఒక అబ్బాయి లాగా రఫ్గా ఉంటుంది. పర్సనాలిటీ కూడా లావుగా, హైట్గా, ఒక స్ట్రౌట్ పర్సనాలిటీ అనమాట. అలా ఉంటుంది చూడడానికి, మంచి వింతగా. అక్కడే ఉండేసరికి ఈలోపు ఉమెన్స్ క్వార్టర్స్ కట్టించారు. నువ్వు చేయాల్సిన పని ఇది, ఇక్కడ ఉన్న లేడీస్ అందరినీ, ఈ ఊర్లో ఉన్న ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ అంటే ఈమెకి ఆ, శిక్ష ఇది, ఆమెకి శిక్ష పడింది కదా ఆ పర్యవసానం అనుకుంటా ఇదంతా. వీళ్ళందరికీ సేవ చేస్తే ఆమె కొంచెం మనసు కరుగుతుంది కదా, అందుకనేమో ఇది పెట్టారేమో. అయితే ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాజ్యంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఈ ఉమెన్స్ క్వార్టర్స్ లో వదలాల్సిన బాధ్యత నీది. ఈ ఈ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇష్యూస్ లో ఉన్నారో వాళ్ళందరినీ చూడాలి అనే బాధ్యత నీది అని చెప్తారు. ఆ, మాత చెప్పిన తర్వాత ఓకే నాకు ఇక్కడ ఒక పని దొరికింది అని చెప్పేసి ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఆ రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఊరికి అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఊర్లో తిరుగుతూ ఉన్న ప్రాసెస్లో అక్కడ ఎవరైతే ఇష్యూస్లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని, అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే కాదు, జెంట్స్ క్వార్టర్స్ కూడా ఉంది కదా, ఆ జెంట్స్ క్వార్టర్స్లో కూడా ఆ, ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జెంట్స్ క్వార్టర్స్లో పెట్టడం. అప్పటి నుంచి ఆ పని దొరికింది ఆమెకి, అది చేస్తూ ఉందన్నమాట. ఓకే అక్కడి వరకు అయింది. అయితే నా గురువుని కలవడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు, నేను మాతను అడగాలి అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత అంబ అండ్ వీళ్ళిద్దరూ అలా అలా వింటూ ఉండిపోయారు, అంబ అండ్ సుజాత. ఆ తర్వాత మళ్ళీ మాత గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పమని అడుగుతారనమాట ఆమెనే. అప్పుడు ఇప్పుడు 13th చాప్టర్ అండి. రుక్మిణి ఎన్కౌంటర్ టు సేజ్ దుర్వాస. దుర్వాస మహామునికి చాలా కోపం ఎక్కువ. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట అంజలి. పూర్వజన్మలో దుర్వాసుడు ఆ, సీతామాత టైంలో అన్నమాట. దుర్వాసుడుకి మాతకి ఉన్న రిలేషన్ చెప్తుంది. ఒక వ్యక్తి ఆ, ఎంత కోపం ఉంటుందో ఆ కోపానికి పర్యవసానం
ఎలా ఉంటుందనేది దుర్వాసుని ఎగ్జాంపుల్ చెప్తారు. కామన్గా ఆయనకి కోపం ఎక్కువ కదా, సో అందరూ అట్లా అమ్మో ఆయన అని చెప్పేసి భయపడుతూ ఉండేవాళ్ళంట అప్పట్లో. కానీ సీతామాత మాత్రం చాలా అభిమానంగా ఉండేవాళ్ళంట. అందరి ఋషులకి వాళ్ళు శపిస్తే వాళ్ళ పవర్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ పవర్స్ అన్ని కట్ చేసింది. కానీ దుర్వాసునికి మాత్రం ఏం మాట్లాడలేదు, అలా అలా ఉండిపోయారు. ఏం ఆమె అతనికి ఏం పవర్స్ తీయకుండా అట్లా ఉన్నారనమాట. ఆయన మీద అంటే కొంచెం ఎందుకో అభిమానం ఉండింది ఆవిడకి, సీతామాతకి అప్పుడు. అయితే ఆ, ఒకరోజు సీతామాత టైంలో దుర్వాసుడు ఆ, వస్తాడనమాట. ఎప్పుడు సీతామాత పిల్లల్ని పెట్టుకుని అడవిలో ఉంటారు కదా, వాళ్ళని పెంచే ప్రాసెస్లో కుటీరంలో. అప్పుడు ఆయన వచ్చినప్పుడు సపర్యలు చేయాలి. ఎవరు మునిళ్ళు వాళ్ళు వచ్చినప్పుడే వీళ్ళు అక్కడ ఎవరు వస్తే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళంట. ఆ, సీతామాత ఆశ్రమం, అదే కుటీరంలో. అయితే ఆమె చెప్తారు సీతామాత ఆ, సోమకి, ఆ, సోమ వచ్చింది ఎవరో కాదు దుర్వాసుడు కదా, ఆయనకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది, సో నువ్వు జాగ్రత్తగా డీల్ చేయాలి. ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఏం ఇబ్బంది లేకుండా చూసుకో జాగ్రత్త అని చెప్తారు. ముందుగానే ఒక వార్నింగ్ లాగా ఇస్తారు ఆమెకి, సోమకి. అప్పుడు ఆ, చాలా మర్యాదలు, అంటే వాళ్ళకి దొరికేదే కందమూలాలు. అడవిలో వాటిల్లో బెస్ట్ ఫుడ్ ఏదైతే బెస్టో అవన్నీ అరేంజ్ చేస్తుంది అనమాట. సోమ చాలా మంచిగా మంచి ఫుడ్ అరేంజ్ చేస్తుంది. హ్యాపీగా తినేస్తారు ఫుల్గా. ఆయన తినేసి ఇంక పడుకోవటానికి సీతామాత ఉండే రూము ఇస్తారనమాట పడుకోమని. మంచిగా బెడ్ నీట్గా అరేంజ్ చేస్తారు. హ్యాపీగా మంచిగా తిన్నప్పుడు ఒక బెడ్ మంచిగా ఉంటే పడుకుంటారు కదా, చాలా సుఖంగా ఏర్పాటు చేస్తారనమాట. ఆ ప్రాసెస్లో సీతామాత అతనికి ఆ, ఒక టెస్ట్ పెట్టాలని అనుకున్నారు. ఆయన తినే ఫుడ్లో ఒక కందమూలాలు ఏవో ఒక మైకం వచ్చే కందమూలాలు కలిపి పెట్టారంట. అయితే మేము ఈ పిల్లలిద్దరిని సోమా రూమ్లో పడుకోబెట్టి సీతామాత రూమ్లో దుర్వాసుని పడుకోబెడతారనమాట. సీతామాత బయట చెట్టు కింద మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటారనమాట. ఆ టైంలో అతనికి నిద్ర పట్టక బయటకు వస్తే ఆమెను చూస్తే చాలా అందంగా కనిపించారనమాట సీతామాత. ఈవిడ అప్సరసలాగా ఉంది, దేవకన్యలాగా ఉంది, అసలు ఇంత అందాన్ని ఈ అడవి పాలు చేస్తుంది, ఈమె ఇంత అందాన్ని వాళ్ళ హస్బెండ్ కూడా దూరంగా ఉండి ఎందుకు ఇలా నాశనం చేసుకుంటోంది అని ఆమె మీద కొంచెం మోహం ఒక థాట్ వస్తుందన్నమాట, ఒక ఆలోచన అతనికి. ఆ ఆ థాట్ వచ్చి ఇలా దగ్గరికి వచ్చి చెయ్యి వేసే టైంకి ఆమె కళ్ళు తెరిచి, నేను రాముడి భార్యని, నాకు నా పిల్లలతో ఇక్కడ ఉంటున్నాను నేను, నాకున్న శక్తికి నేను నిన్ను ఇప్పటికిప్పుడు శపించగలను, కానీ శపించటం వల్ల ఇద్దరికీ అనర్థమే. కాబట్టి ఆ శపించడానికి బదులు నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఇలా ఎవరైనా నిన్ను మోహానికి గురి చేయడానికి ప్రయత్నిస్తే ఇలాంటి ఆ, మోహంలో పడిపోకుండా ఉండటానికి ఉండ ఇంకెప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ నీకు రాదు, మోహంలో తొందరగా పడవు అని చెప్పేసి ఒక వరం ఇస్తారు ఆవిడ. శపించడానికి బదులు ఆశీర్వదిస్తుంది అనమాట. అంటే అతనికి ఒక గుణపాఠం. ఇతనికి కోపం రాగానే శపిస్తాడు కదా, శపించడం వల్ల అతను అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇతను కూడా ఇబ్బంది పడాలి. సో నువ్వు చేసే ప్రాసెస్లో ఇలా కాదు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఆవిడ చెప్తారంట. ఇకపై ఇట్లాంటి వాంఛ ఏదైనా కన్యను చూడగానే, అమ్మాయిని చూడగానే ఎవరైనా నిన్ను నీ వ్రతభంగం చేయడానికి ఆ, వస్తే, అదే ఇతను జపించేటప్పుడు ఎవరన్నా నిన్ను ఆ, ఇట్లా నీ భంగ్ ఆ, జపాన్ని భంగం చేయడానికి వస్తే అట్లాంటి వాంఛలు నీకు రావు ఇక నుంచి అని చెప్పేసి ఒక వరం ఇస్తారు. అయితే అతను సారీ చెప్పి నన్ను క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి సీతామాత ఆ అవతారం చాలించే టైంకి మళ్ళీ వస్తారనమాట. అక్కడికి వచ్చి ఆ, మాట్లాడతారు. సీతామాత చెప్తారు, ఇట్లా శాపం ఇవ్వద్దు, శాపం ఇస్తే ఇద్దరు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. నాకు వాగ్దానం నాకు చెప్పండి, ఇక నుంచి ఎంతగా శపించను అని చెప్పి చెప్పండి అంటే, నేను సరే అయితే శపించను, నా కోపాన్ని తగ్గించుకుంటాను అని చెప్పి చెప్తారట. అయితే అప్పుడు ఆమె అడుగుతుంది, "హ్మ్, రాముడు ఆమె చెప్తుంది అనమాట సీతామాత, రాముడు సీత ఆ, అడవిలో అంటే నేను నా హస్బెండ్ అడవిలో
ఇట్లా దూరంగా ఉండటానికి భృగు మహర్షి శాపం వల్ల ఇలా జరిగింది. కానీ మేమేమి పెద్దగా ఫీల్ అవ్వలేదు. ప్లస్ మేమేమి పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు దానివల్ల. భృగు మహర్షి చాలా ఇబ్బందులు పడ్డారు ఆ శాపం వల్ల. సో శాపం వల్ల ఏంటి అనర్థాలు అనేది ఆవిడ కొన్ని కొన్ని కేసెస్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భృగు మహర్షి ఇబ్బంది పడ్డారు మాకంటే. కానీ ఆ, అందుకని కోపాన్ని తగ్గించుకో దుర్వాస అని చెప్తుంది అనమాట. అక్కడి వరకు అయిపోయింది. ఆ చాప్ ఆ, సీతామాత టైం అయిపోయింది. ఇప్పుడు రుక్మిణీ మాత టైంకి వచ్చారు వీళ్ళు. అయితే రుక్మిణీ మాత టైంలో అతను కుంతి మాతకి ఒక వరం ఇస్తాడట. ఆ, రుక్మిణీ మాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మాట విన్నప్పుడు. ఆ, దుర్వాసుడు కుంతి మాతకి అంటే అది ఆ జన్మలో సీతామాత టైంలో అతను అలా చేసేవాడు. ఈ రుక్మిణి మాతలో కొంచెం అతని పరిపక్వత వచ్చింది అతనికి. సో మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పేసి ఒక ఒక హ్యాపీనెస్ అనమాట అది విన్న తర్వాత. అయితే ఆ కుంతి వరం ఏంటి అనేది చెప్తున్నారు. పాండుపుత్రు ఒక పాండుపుత్రులు పుట్టిన ఒక యాత్రలో కుంతి భోజనానికి వెళ్తాడట దుర్వాసుడు. వెళ్ళినప్పుడు ఆ కుంతి భోజ రాజు వాళ్ళ అమ్మాయి కుంతీదేవి. ఆ కుంతీదేవియే నాకు సపర్యలు చేయాలి, ఇంకా ఏ అసిస్టెంట్స్ వద్దు, నీ కూతు చేతనే నాకు సపర్యలు చేయించు అని కోరుకుంటాడట అతను. సరే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి చేయిస్తా అని చెప్పి కుంతి చిన్నమ్మాయి అంట. యాక్చువల్గా కుంతి మధుర రాజు కుమార్తె అంట. మధుర రాజు వసుదేవునికి అండ్ కుంతి మాతకి తండ్రి. వాళ్ళ తల్లి నాగదేశానికి సంబంధించిన స్త్రీ, నాగుల స్త్రీ అన్నమాట. వీళ్ళిద్దరికి వసుదేవునికి అండ్ కుంతి మాతకి. అంటే ఈయన వసుదేవుడు కృష్ణుడి తండ్రి వసుదేవుడు. ఈవిడ కుంతీదేవి కృష్ణుడికి మేనత్త అంట. ఆమె పినతండ్రికి పిల్లలు లేకపోవటం వల్ల కుంతిరాజు అతన్ని వాళ్ళ నాన్నని బతిలాడతట. నాకు ఈ పాపనివ్వు, నేను పెంచుకుంటాను అని చెప్పేసి. అందుకని కుంతి భోజకి వెళ్ళి అక్కడ తన రాజకుమారిలాగా అక్కడే పెరుగుతుందంట. అప్పుడు ఆ, అక్కడ దుర్వాసునికి ఆమె సపర్యలు చేస్తాంట. చాలా ఓర్పుగా ఇతను మెడిటేషన్లో కూర్చుంటే ఓర్పుగా అన్ని సపర్యలు చేసేసరికి అతను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడట. అతని తపస్సు మొత్తం అయిపోయిన తర్వాత నీకు ఒక వరం ఇస్తాను అని చెప్పేసి దేవతలని తలుచుకున్నప్పుడు, ఏ దేవతను తలుచుకుంటే వాళ్ళ చైతన్యంతో నీకు పిల్లలు పుట్టే మంత్రం ఇస్తున్నాను అని చెప్పి చెప్తారట. అయితే ఇతను ఎందుకు ఇచ్చారు తన దివ్య దృష్టితో. అంటే అతను మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఈమెకి ఏం కావాలి లైఫ్లో ఫ్యూచర్లో అని చెప్పేసి మెడిటేషన్లో దివ్య దృష్టితో చూస్తారట. ఈమెకి ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు, పిల్లలు ఉండరు వీళ్ళ హస్బెండ్ ద్వారా అని చెప్పేసి ఒకటి తెలుస్తుంది. అది పోగొట్టడానికి ఆమెకి ఈ వరం ఇచ్చారు అని చెప్పి చెప్పారు అక్కడ. కుంతికి పాండురాజుకి వివాహం నెక్స్ట్ కొన్ని రోజులకి అదైపోయింది. వరం వచ్చింది ఆమెకి. అయితే ఈ ప్రాసెస్లో పెళ్ళికి ముందు ఒక పొరపాటు చేసింది తను. కుంతికి ఆటకాయతనం, చిన్నపిల్ల కదా అప్పుడు. సో ఈ వరం ఏదో ఇచ్చారు ఈయన మునీశ్వరులు, ఇది వర్కౌట్ అవుతుందా లేదా చూద్దామని చెప్పేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి నీ ద్వారా నాకు ఒక బాబు కావాలి అని చెప్పేసి ఒక ఊరికే అవుతుందా లేదో చూద్దామని చెప్పేసరికి ఆ కర్ణుడు వస్తారు. ఏం చేయాలో తెలియక అందరితో చుట్టూతో ఉన్న వాళ్ళు పరుగు పోతుంది అందరు చూస్తే అని చెప్పేసి ఆమె ఒక నదిలో వదిలేస్తుంది అనుకుంటా బాబుని, కర్ణుడిని. ఆ తర్వాత ఆమెకి పెళ్ళవుతుంది. కొన్ని రోజులకి పాండురాజుతో వివాహం జరిగిన తర్వాత కొంతకాలం సంతోషంగానే జరిగింది. కానీ వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టలేదు. వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి పాండురాజు మాద్రి అనే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటాడట. ఆమె కూడా సంతానం లేరు. అయితే ఒకసారి పాండురాజు అడవికి వెళ్ళినప్పుడు ఒక ముని దంపతులు ఒక దగ్గర ఉన్నప్పుడు అతను బాణం వేసి చూడకుండా వేసిన బాణం తగిలేసరికి ఆ ముని ఇతన్ని శపిస్తాడు. నీ భార్యని కౌగిలించుకోగానే నువ్వు చనిపోతావు అని చెప్పేసి. ఆ దానివల్ల అతను ఇంకా డల్గా అయిపోయి అతని ఆరోగ్యం పాడైపోయేసరికి ఈమె కుంతికి ఆమెకి ఇచ్చిన వరం, ఆమెకు ఉన్న వరం గుర్తొస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పాండురాజు ఒక్కడే రాజ్యాన్ని కాపాడే రాజు. సో ఇప్పుడు పాండురాజు సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ అన్నయ్య, అతనికి కళ్ళు లేవు. సో అతను చూసుకుంటున్నాడు ప్రస్తుతానికి ఈ రాజ్యాన్ని. అయితే ఈమెకి ఫ్యూచర్ ఏంటి, ఈ రాజ్యం పరిస్థితి ఏంటి అని చెప్పేసి పిల్లలు కావాలి, వారసులు కావాలి అని చెప్పేసి ఆ వరం గుర్తొచ్చి కోరుకుంటుంది అనమాట. ధర్మదేవతలను పిలిచి సత్యాన్ని నిలబెట్టే ఒక కుమారుడు కావాలి అని అడుగుతుందంట. అప్పుడు యుధిష్ఠిరుడు వస్తారట. వాయుదేవుని పిలిచి హనుమంతుని అపార బలం కలిగిన కుమారుడు కావాలి నాకు అంటే భీముడు వస్తాడట.
ఇంద్రుణ్ణి పిలిచి ప్రకాశవంతమైన తేజవంతమైన బుద్ధి కలిగి మనో మనస్సుని ఆ, మనస్సు వైకల్యాన్ని అన్నిటినీ తీర్చగలిగిన సామర్థ్యం ఉన్న ఇంకొక కొడుకు కావాలి అంటే అర్జునుడు వస్తాడట. అశ్విని దేవతలను పిలిచి ఆ, ఆమె రెండో భార్య ఉంది కదా మాద్రికి ఆ, పిల్లలు కావాలి ఈమెకి పిల్లలు కావాలి అనేసరికి ఇద్దరు కవలలు వస్తారంట. స్వస్థపరిచే శక్తి ఉన్న ఆ, నకుల సహదేవులు జన్మిస్తారు వీళ్ళకి. మొత్తం ఐదుగురు కొడుకులు. వీరంతా కృష్ణుడికి మేనల్లుళ్ళు అవుతారు. సో కుంతి ఇంకా కొన్ని రోజులకి వాళ్ళ హస్బెండ్ పాండురాజు అండ్ రెండో భార్య అయిన మాద్రి ఇద్దరు చనిపోతారు. కొన్ని రోజులకి ఇంకా ఆ రాజ్యంలో నేను ఉండలేనని చెప్పేసి ఈమె హస్తినకు వచ్చేస్తారంట. అయితే ఆమ్, ద్రౌపది పాండవులను చేసుకున్న వైనం. ద్రౌపది కామన్గా ఏంటి, మిగతా వాళ్ళందరికీ ఉన్న మిత్, ద్రౌపది స్వయంవరంలో అర్జునుడిని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అర్జునుడు అమ్మ నేను ఆ, ఒకటి తీసుకొచ్చాను ఒక బహుమానం తీసుకొచ్చాను అంటే, నువ్వు ఏ బహుమానం తెచ్చినా నీ అన్నయ్యలతో పంచుకుని ఆవిడ చూడలేదంట. చూడకుండా నీ అన్నయ్యలతో పంచుకోవాలి అని చెప్తుందంట. చూడకుండా చెప్పిన మాట పొరపాటున ఇలా జరిగింది అనుకుంటారు కానీ దాని వెనక ఒక అంతరార్థం ఉందంట. ద్రౌపది మాత ఆ, అర్- ఎవరు అగ్ని స్వరూపిణి, అగ్నిదేవుని అనుగ్రహం వల్ల పుట్టిందంట. అయితే ఈ పాండవులను విడదీయాలని చాలా శక్తులు ట్రై చేస్తున్నాయంట. వాళ్ళందరూ విడదీయకుండా ఉండాలి అంటే ఆ, ఆ మొక్కతే ఆ సమర్థవంతురాలు అని చెప్పేసి ఈమె బాగా నమ్ముతుంది. ఆమ్, అయితే ఆ, నమ్మిద ఆ, ఆ, దాని అంతరార్థం అదనమాట. అగ్నిదేవుడు అనుగ్రహంతో ఉంది, ప్లస్ ఈమె వీళ్ళందరినీ పాండవుల్ని ఐకమత్యంగా ఉండగలిగిన కెపాసిటీ ఆమెకి ఉంది. అందరినీ సమానంగా అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా అందరికీ సమానంగా ప్రేమ పంచే సామర్థ్యం, ఆ స్త్రీతత్వం ఆమెకి ఉంది. యుధిష్ఠుడు చక్రవర్తి అయితే తగిన భార్యగా ఉండగలిగిన ఆ, అర్హత కూడా తనకే ఉంది అని చెప్పి ఈ క్వాలిటీస్ అన్నీ తనలోనే ఉన్నాయి. ఇన్ని క్వాలిటీస్ ఒక అమ్మాయిలో ఉండవు కామన్గా, అలాంటిది ఇన్ని క్వాలిటీస్ ఈ అమ్మాయిలోనే ఉన్నాయి అని చెప్పేసి దాని అంతరార్థం ఉంది. అందుకని ఈ ఐదుగురిని సమంగా ఆమెని పంచుకోవాలి అనేది ఆమెకి తెలిసే ఇట్లా ఇచ్చారట. ఐదుగురి మధ్య సామరస్యాన్ని కాపాడే స్త్రీగా ఉంటుంది అని చెప్పేసి. దుర్వాసునికి రుక్మిణికి దుర్వాసునికి రుక్మిణీ మాత పరీక్ష, అది అక్కడ వరకు అయిపోయిందండి. వాళ్ళ వివాహం ప్లస్ పాండవులది గురించి. నెక్స్ట్ రుక్మిణీ మాత టైంలో ఈ దుర్వాసుని గురించి విన్నది కదా. కుంతి మాతకి ఈయన ఒక వరం ఇచ్చారు అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను చెప్పిన ఇతను ఇంత బాగా రెడీ అయ్యారా అని చెప్పేసి. ఇక్కడ వరకు ఆపునామా, టైం అయిపోయింది కదా. ఓకే మేడం.